ప్రస్తుత డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన శాఖల్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామీణాభివృద్ధి, అటవీ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ, నీటిపారుదల, పర్యావరణం, ఇలా ప్రతి శాఖలోనూ తాను పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, గత ప్రభుత్వంలో ఈ శాఖలకు కేటాయించినటువంటి నిధులు ఎటు వెళ్ళినవి, వీటి మీద క్లియర్ డీటెయిల్స్ నాకు కావాలి, ఎంత ధనం ఎక్కడికి మళ్లించారు, ఇవి నాకు కావాలి అని చెప్పి ఆయన గతంలోనే అడిగారని కూడా మనం చెప్పుకున్నాం. సో కొద్ది రోజుల క్రితమే దీని మీద వీడియో కూడా మనం చెప్పుకోవటం జరిగింది. 2093 కోట్ల రూపాయలు 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఉండాల్సిన, స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఉండాల్సినటువంటి నిధులు ప్రస్తుతం కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని, సో ఈ మిగతా నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు, ఎలా మళ్లించారు, ఏంటి అనేటువంటి అంశాలు పూర్తి నివేదిక కావాలని అడిగారని కూడా చెప్పుకున్నాం మనం. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈ శాఖలకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు, బాగానే ఉంది. దీంతో పాటుగా ఆయన అధికారులకు ఒక హెచ్చరిక చేయడం జరిగింది. ఏంటి అంటే, ఏ శాఖకు కేటాయించినటువంటి నిధులను ఆ శాఖకు మాత్రమే ఖర్చు పెట్టాలి, ఆ నిధులను వేరొక చోటకి మళ్లించడానికి వీల్లేదు, దానివల్ల ఈ శాఖలో అభివృద్ధి కుంటుపడుతుంది, పురోగతి అనేది ఉండదు, కాబట్టి ఏ శాఖకు కేటాయించినటువంటి నిధులను అక్కడే ఖర్చు పెట్టండి, వేరొక వాటికి మళ్లించకండి అని చెప్పి ఆయన అధికారులకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే, ఒకటి, సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా, అది జగన్ ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎవరైనా చేసేది ఏంటి అంటే, ఆర్థిక అవసరాల రీత్యా అటు సంక్షేమ పథకాలకో లేదంటే మరొక చోట బడ్జెట్ అవసరం అయిందనో శాఖల మధ్యలో నిధులను అటు ఇటు మళ్లిస్తూ ఉంటారు. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ శాఖ నిధులు ఆ శాఖకే ఖర్చు పెట్టాలి అని చెప్పి సుస్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో, భవిష్యత్తులో ఇది చెప్తున్నది గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కాదు, ప్రస్తుతం నడుస్తున్నటువంటి తమ కూటమి ప్రభుత్వానికే పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అని చెప్పి జనసేన నాయకులే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకని అంటే, ఇక్కడే ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో భారీ హామీలను ఇచ్చేశారు. చాలా పెద్ద పెద్ద హామీలు. తల్లికి వందనం పేరుతోటి 15,000కి బదులు మేము 30,000 ఇస్తాం, అంటే ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, 45,000, 30,000, 15, ఇట్లా భారీ హామీలు, 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఫ్రీ బస్సు, ఇలా అన్నీ ఇచ్చేశారు. సో ఇవన్నీ అమలు చేయాలంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు ఇస్తూనే మళ్ళీ వీటిని అమలు చేయాలంటే భారీగా డబ్బులు కావాలి. ప్రస్తుతం ఏపీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సంక్షేమాల కోసం రాష్ట్ర బడ్జెట్లో ఇంత భారీ అమౌంట్ని కేటాయిస్తే అభివృద్ధి ఎలా జరుగుతుంది? రోడ్లు వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, అమరావతి నిర్మాణం చేయాలి, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కదా. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వివిధ శాఖల్లో ఉన్న నిధులన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. సో ఇప్పుడు అదే చేయాల్సి వస్తుంది. కార్పొరేషన్లో డబ్బులు తీసుకురావాలి, వివిధ శాఖలకు కేటాయించినటువంటి నిధులు తీసుకురావాలి, ఓవరాల్గా అన్ని సంక్షేమానికే ఖర్చు పెట్టాల్సిన స్థితి వస్తుంది. సో దీన్ని కట్టడి చెయ్యటం కోసం రేపొద్దున అవసరం అయితే చంద్రబాబు నాయుడు ఈ శాఖల్లో నిధులు వాడుకోకుండా, ఎందుకని ఈ శాఖల్లో నిధులు అంటున్నానంటే, ఈ గ్రామీణాభివృద్ధి వీటికి సంబంధించినటువంటి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి అని చెప్పి మనం గతంలోనే మాట్లాడుకోవటం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వంలో పవన్కు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించి రావాల్సిన దానికంటే ₹1 ఎక్కువే తెచ్చుకోగలరు, ఆయనకు ఆ కెపాసిటీ ఉంది. సో ఈ శాఖల్లో సమృద్ధిగా నిధులు ఉంటాయి, ఆయన శాఖలను ఆయన పక్కాగా అభివృద్ధి చేసుకోగలడు. అందుకనే ప్రీ ప్లాన్డ్గా రాష్ట్ర ప్రభుత్వ నిధుల మీద ఆధారపడేటువంటి శాఖలు కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నడిచేటువంటి శాఖలను ఆయన ఏరి కోరి ఎంచుకోవడం జరిగింది. సో కేంద్రంతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు, ఆయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి అక్కడి నుంచి కావలసిన నిధులన్నీ తెచ్చుకోగలుగుతాడు. సో ఈ నిధులు వీళ్ళు వాడుకోకుండా ముందుగానే ఏ శాఖ నిధులు ఆ శాఖలకే వాడండి అని చెప్పి ముందర కాళ్ళకు బంధాలు అంటారు చూడండి, ఆ టైప్లో ఫిట్టింగ్ పెట్టారనమాట. సో టీడీపీ మంత్రులు అనుకోండి, ఏమీ అడగాల్సిన అవసరం లేదు, చంద్రబాబు ఏ పర్మిషన్లు అవసరం లేదు, నేరుగా డబ్బులు తీసుకోగలుగుతారు. కానీ ఇక్కడ మంత్రివర్గంలో జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ శాఖల్లో నుంచి నిధులు తీయాలంటే పర్మిషన్ తప్పదుగా.
సో కాబట్టి పవన్ కళ్యాణ్ ముందుగానే చంద్రబాబుకు ఒక జలక్కిచ్చినట్టే, నా శాఖల్లో నిధులు నేను రూపాయి కూడా ఇవ్వను, నా శాఖలకి నేను ఖర్చు పెట్టుకుంటా, సో మీ సంక్షేమాలకి మీరు ఏం తిప్పలు పడతారో మీరు పడండి అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం.